Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ గురించి కాంపౌండ్ in the category of pure substances. So what is compound? Compounds are formed when two or more different elements chemically combine in a fixed ratio. Two or more different elements అని చెప్పాం. సేమ్ ఎలిమెంట్స్ అంటే మాలిక్యూల్, డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే కాంపౌండ్స్. ఎలాగ చూడండి, హైడ్రోజన్ 1 ఆటమ్, క్లోరిన్ 1 ఆటమ్. ఈ 2 డిఫరెంట్ ఆటమ్స్ ను తీసుకొని ఇది డిఫరెంట్ ఆటమ్స్ క్లబ్ అయితే మనకి HCl ఫామ్ అవుతుంది. ఈ HCl కోవలెంట్ బాండే కెమికలీ బాండెడ్ అని చెబుతాము. సో కాంపౌండ్స్ లో కెమికలీ బాండింగ్ జరుగుతుంది. 2 ఆర్ మోర్ అని చెప్పాం. ఇక్కడ హైడ్రోజన్, క్లోరిన్ 2 ఎలిమెంట్స్. అలాగే మోర్ అంటే వాటర్ కేసు తీసుకోండి, వాటర్ లో హైడ్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ 3 ఎలిమెంట్స్ కంబైన్డ్ అయిపోయి H2O ఫామ్ అయిపోయింది. అదే గ్లూకోజ్ కేసు తీసుకుంటే C6H12O6 గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. సో 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ కంబైన్డ్ టు గెట్ కాంపౌండ్. ఈ కాంపౌండ్ కి HCl ఫామ్ అయిపోతే న్యూ సబ్స్టెన్సెస్ కాంపౌండ్ వచ్చింది. HCl యొక్క ప్రాపర్టీ చూసుకుంటే హైడ్రోజన్ ప్రాపర్టీస్, క్లోరిన్ ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి. సో న్యూ సబ్స్టెన్సెస్, ద ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ కన్స్టిట్యూయెంట్స్ ఎలిమెంట్స్. కన్స్టిట్యూయెంట్స్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ కాంపౌండ్ ఫామ్ అయినటువంటి న్యూ సబ్స్టెన్సెస్ ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ వన్, కెమికల్ ఫార్ములా. కాంపౌండ్స్ కి మనం కెమికల్ ఫార్ములాని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సాల్ట్ కి NaCl అని, సుక్రోజ్ కి C12H22O11 అని, వినిగర్ ఆర్ అస్టిక్ యాసిడ్ కి C2H3O2 అని, బేకింగ్ సోడా ఆర్ సోడియం బైకార్బోనేట్ కి NaHCO3 అని కెమికల్ ఫార్ములాని రిప్రజెంట్ చేస్తాము. సో దిస్ ఈస్ అబౌట్ కాంపౌండ్స్. కాంపౌండ్స్ 2 టైప్స్ గా డివైడ్ చేశాము, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే స్టడీ ఆఫ్ కార్బన్ బేస్డ్ కాంపౌండ్స్ ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెబుతాము. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని అంటే స్టడీ ఆఫ్ నాన్ కార్బన్ బేస్డ్ ఎలిమెంట్స్ ని స్టడీ చేస్తే ఇనార్గానిక్ కాంపౌండ్స్ అని చెబుతాము. ఆర్గానిక్ కాంపౌండ్స్ కి హైడ్రోకార్బన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనేటువంటివి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాము. ఇనార్గానిక్ కాంపౌండ్స్ కి సాల్ట్స్, యాసిడ్స్, బేసెస్, మినరల్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాము. సో హియర్ బ్యూటేన్ ట్రీటెడ్ యాజ్ ఏ ఆర్గానిక్ కాంపౌండ్. ఇది 1 టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్. ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. సో కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఉంటే వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెబుతాము. ఇక్కడ సాల్ట్ అయినటువంటి NaCl చూసుకుంటే NaCl, నో కార్బన్ హైడ్రోజన్ బాండ్. సో నో కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఉంటే వాటిని ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెబుతాము. సో దిస్ ఈస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్స్. హియర్ బాండింగ్ అనేటువంటిది, స్ట్రక్చర్ అనేటువంటిది కెమికల్ బాండ్ చాప్టర్ లో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనార్గానిక్ కాంపౌండ్స్ పీరియాడిక్ టేబుల్ క్లాసిఫికేషన్ లో ఇన్ డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి క్లాసిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. బ్యూటీ ఆఫ్ ది వాటర్ చెక్ చేస్తే వాటర్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఈ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి వాటర్ ని ఫైర్ ఎక్స్టింగ్యూషర్ గా యూజ్ చేస్తాము. అంటే మంటలు ఆర్పడానికి వాటర్ ని స్ప్రే చేస్తాము. ఇది లిక్విడ్ అయినటువంటి వాటర్ చేసే ప్రాపర్టీ. అలాగే వాటర్ కంపోజిషన్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ చూసుకుంటే గ్యాస్ నేచర్ లో ఉంటుంది. హైడ్రోజన్ చూస్తే గ్యాస్ నేచర్ లో ఉంటుంది. ఆక్సిజన్ అనేటువంటిది సపోర్ట్ ఆఫ్ కంబషన్, అంటే మంటలను వెలిగించడానికి ఆక్సిజన్ యూజ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది బర్న్స్ విత్ పాపప్ సౌండ్. హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యే ముందు మాస్టిక్ ఉంచితే పాప్ సౌండ్ వస్తుంది. సో ఇలా వాటర్ బ్యూటీ అని చెబుతాము. సో మన టెక్స్ట్ బుక్లలో నోట్ ఏంటి అంటే H2O మాలిక్యూల్ అని టైప్ చేయబడి ఉంటుంది, H2O కాంపౌండ్ అని టైప్ చేయబడి ఉంటుంది. సో కాంపౌండ్ అంటే డిఫరెంట్ ఆటమ్స్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి డౌట్ రాలేదు. అదే H2O మాలిక్యూల్ అంటే సేమ్ ఆటమ్స్ కంబైన్డ్ కదా, ఆక్సిజన్ హైడ్రోజన్ డిఫరెంట్ కదా, H2O మాలిక్యూల్ అని ఎందుకని టైప్ చేయబడుతుంది అని అంటే ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఆటమ్స్. ఆటమ్స్ తో ఫామ్ అయి ఉంటే మాలిక్యూల్స్ అని చెబుతారు. అదే అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ అంటే ఐసోటోపిక్ ఫామ్ తో ఆక్సిజన్ అనేటువంటిది 2 ఐసోటోపిక్ ఫార్మ్స్ ఇస్తుంది, O16, O18. O16, O18 అనేటువంటిది ఐసోటోపిక్ ఫామ్ తో ఫామ్ అయి ఉంటే H2O అనేటువంటిది H2O is a కాంపౌండ్ అని చెబుతాము. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ H2O మాలిక్యూల్ అండ్ H2O కాంపౌండ్. హోప్ దిస్. థ్యాంక్ యూ.